మరి ఓటర్ లిస్టు విషయంలో పెట్టి మరి మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహించడము మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు వీళ్ళు ఏం చేశారు అనేది పబ్లిక్ అర్థం కావాలి. యాక్చువల్ అయితే ఎప్పుడు కానీ ఓటర్ లిస్టు ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ అధికారులను ప్లస్ కొంతమందిని వాలంటీర్స్ని పెట్టి ప్రతి వార్డులో సర్వే చేయించి ఇంటింటికి సర్వే చేసి చనిపోయిన వాళ్ళను డిలీట్ చేయడము మరి కొత్త వాళ్ళని యాడ్ చేయడము ఇదంతా చేసేవాళ్ళు. ఇంతకుముందు 36 వార్డ్స్ అయినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది. మరి బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు మరి దాన్నే ఇప్పుడు అంతే 36 వార్డులు ఉన్నాయి కాబట్టి అదే బౌండరీస్ పెట్టి ఏవైతే కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇందులో యాడ్ చేసి చనిపోయిన వాళ్ళని తీసేసి అది ఈజీ వర్క్. ఆ ఈజీ వర్క్ను వీళ్ళు కూర్చున్న చోట ఏసీలో కూర్చొని ఓటర్ లిస్టులు ముంగడ పెట్టుకొని ఎక్కడో ఇంటి నంబర్ తీసి ఇంకొక వార్డుల ఈ వార్డులు ఉన్నదాన్ని ఇంకొక వార్డులకు మార్చి వార్డ్ వైజ్ను డిస్టర్బ్ చేస్తూ మొత్తం కింద మీద వేసి మరి ఇది ఎవరి లబ్ధి గురించి ఇది చేసిండ్రో మాకు అర్థం కావట్లేదు. మరి ఇది మేము అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోకుండా ఆదరబాదరగా మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి మరి గందరగోళం సృష్టించి మరి మున్సిపల్ని కైవసం చేసుకోవాలని ఆయన ఉద్దేశమా? మరి కాంగ్రెస్ పాలన లోపల ఇంత అవినీతి ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటే మరి పబ్లిక్ ఏమైనా కన్ను మూసుకోలేరు, చూస్తూ ఉన్నారు. రాబోయే మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మీరు ఏం చేసినా ప్రతి వార్డులో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, కైవసం చేసుకునేది బీఆర్ఎస్ చైర్మనే. ఎందుకంటే 2 సార్లు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంది. రాబోయే ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటది. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మరి అవన్నీ పబ్లిక్ లో తెలుసు. మీరు ఎంపీటీసీ జడ్పీటీసీ పెడితే పబ్లిక్ లో పోతే రైతు బంధు అడుగుతారని మరి అన్ని అడుగుతారు 6 గ్యారంటీలు. మరి అక్కడ మాకు ఓట్లు పడాయి. మరి గతంలో పోయిన సర్పంచ్ ఎలక్షన్ లో కనీసం మీది పార్టీ గుర్తు లేకుండానే మీకు గట్టి పోటీచ్చి సగానికి సగం మా పార్టీ బీఆర్ఎస్ సర్పంచ్లు గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. కార్ గుర్తు ఎప్పుడు వస్తుంది, కార్ గుర్తు మీద గుద్ది మేము మళ్ళీ కేసీఆర్ ని తెప్పించుకోవాలి, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రజలు ఉన్నారు. అది నువ్వు గుర్తించే ఈ రోజు ఇది పెట్టడం జరిగింది. నువ్వు ఆదరబాదర పెట్టినంత మాత్రాన ఏం కాదు. నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే, కాబోయేది కూడా బీఆర్ఎస్ చైర్మన్ ఈ మున్సిపల్ కైవసం చేసుకొని జెండా ఎగరేస్తామని చెప్పి ఘంటాపదంగా మేము నీకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా జై తెలంగాణ.